హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేఖా కిచెన్. ఈరోజు మనం సుతిమెత్తగా గులాబ్ జాములు తయారీ విధానాన్ని నేర్చుకుందాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ 170 గ్రామ్స్ గులాబ్ జామ్ పౌడర్, 500 గ్రామ్స్ షుగర్, కార్న్ ఫ్లోర్ 1 టీ స్పూన్, మైదా పిండి 1 టీ స్పూన్, పాలు, యాలకుల పౌడర్. గులాబ్ జాములు పగలకుండా పిండిని ఏ విధంగా కలుపుకోవాలో చూపిస్తాను. గులాబ్ జామ్ పౌడర్లో 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ మైదా, కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో పాలైనా నీళ్ళైనా వేసుకొని కలుపుకోవచ్చు. ఈ విధంగా పిండిని తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. దాంట్లో 1/2 కేజీ షుగర్ని యాడ్ చేయాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యి పాకం అయ్యేంత వరకు చూసుకోవాలి. దీంట్లో కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకోవాలి. ఈ విధంగా పాకం వచ్చేంత వరకు చూసుకోవాలి. తర్వాత దీన్ని తీసేసి చల్లారనివ్వాలి. గులాబ్ జామ్కి పిండి ఇంత ఉండే విధంగా చూసుకోవాలి. దీన్ని పగుళ్ళు లేకుండా ఈ విధంగా రౌండ్ చేయాలి. పగులు లేకుండా ఈ విధంగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కేంత వరకు చూసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేసుకున్న లడ్డూలని ఇందులో వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు చూసుకొని ఒక ప్లేట్లోకి తీసివేసుకోవాలి. షుగర్ సిరప్ కొంచెం వేడిగా ఉండగానే వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. షుగర్ సిరప్లో 1/2 అవర్ ఉండనివ్వాలి. ఎంతో రుచికరమైన గులాబ్ జామ్ రెడీ అయిందండి. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.